ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకునే అంశం చింతమనేని ఏర్పాటు చేసిన విషవలయపు రాజకీయంలో తెలుగుదేశం పార్టీ పావు అయ్యింది. ఇతని యొక్క విష సంస్కృతి, విష రాజకీయం, ఇతని రాజకీయ భవిష్యత్తు కోసం తన బిడ్డను రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. నేను అనని మాటల్ని అన్నట్లుగా చిత్రీకరణ చేసి ఆ చిత్రీకరణలో ఒక మైండ్ గేమ్ ఆడి దాన్ని చిత్రీకరణ చేసిన నేపథ్యాన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేయటం కోసం ఈ పూట నేను మీ ముందుకు వచ్చాను. ఇందులో మొట్టమొదటిగా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కొన్ని ఛానల్స్ వారు చింతమనేని కూర్చోపెట్టి మరి కొంతమంది అనలిస్టులు వాళ్ళకి మరి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో అతని ఫ్యామిలీ గురించి, అతని బిడ్డ గురించి నేనేదో మాట్లాడినట్టుగా మరి కొంత రాజకీయ లబ్ధి పొందే విధంగా దాన్ని ప్రేరేపణ చేయటం అనేది జరిగి, నేను దానికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం, పిల్లల్ని రోడ్డు మీద తీసుకురావటంలో నేను మానసికంగా వ్యాకులం చెంది నేను మీ ముందుకు రావటం జరిగింది. ఇందులో నేను మీ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నా, నేను 2/5/2026 తేదీన నేను మొట్టమొదటి ప్రెస్ మీట్ మీ ద్వారా నేను వచ్చా. ఆ రోజే జయప్రకాష్ చౌదరి అనేవాడితో ఒకడితో పోస్ట్ పెట్టించారు. అసలు ఈ తగాదాకంతా కూడా మూల కారణం ఈ జయప్రకాష్ చౌదరి అనే ఎమ్మెల్యే యొక్క పాలేరు. వీడు ఏమని దీంట్లో ఇంకొక ఎలిగేషన్ ఏంటి అంటే, నేనేదో వైసీపీ వాళ్ళతో అంటకాగుతున్నాను అనేది ఒకటి మాట్లాడాడు. ఇతను మాట్లాడిన దాంట్లో వాళ్ళ అభిప్రాయం నేను మీకు చదివి వినిపిస్తాను. ఇదిగో ప్రతి ఒక్కళ్ళు ఇదిగో నువ్వు లెగిస్తే ఉంటుంది వైసీపీ నాయకులతో, నువ్వు లెగిస్తే ఉంటుంది వైసీపీ నాయకులతో. నేను అతని యొక్క మాట్లాడిన దాన్ని వర్డ్ కింద తీసుకొచ్చి కూడా నేను మీకు ఈరోజు నేను ఇది ఇస్తున్నా. ఆ జయప్రకాష్ అనేవాడు మాట్లాడింది, వాళ్ళ కేసులు వాదించి వాళ్ళకు బెయిల్ తెప్పించి వాళ్ళు నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీన్ని పట్టుకుని నేనేదో వైసీపీ కోవర్ట్ లాగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు. అతను అన్న మాటలు మీరు ఆ వీడియో పరిశీలన చేస్తే నేను వర్డ్ నేను మీకు ఇస్తున్నా. కేసులు ఒక లాయర్గా నేను కేసులు చేయటంలో ఉన్న తప్పేంటో నాకు చెప్పమని నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్ పథకాలే ఉన్నాయి, పెన్షన్లు ఇస్తున్నారు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దాంట్లో వైసీపీ వాళ్ళకి పెన్షన్లు ఏమన్నా ఆపేస్తున్నామా? గవర్నమెంట్ ఆపేస్తుందా? అది ఒక పాలసీ ప్రకారం అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు. దానిలో వైసీపీ వాళ్ళు ఉండరా? మానేస్తున్నారా? నేను ఒక లాయర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి న్యాయ సహాయం అందించమన్నప్పుడు లాయర్గా నా ప్రథమ కర్తవ్యం ఏంటి? అతనికి న్యాయ సహాయం అందించడం. నువ్వు ఫలానా పార్టీ వాడు నేను అందించడం అంటే నాకు మా చట్ట పరిధిలో ఎథికల్గా నేను నష్టపోతా, అన్ఎథికల్నెస్ అవుతుంది. అది నేను చేయాలి. వాళ్ళు నేను చేసిన దానికి కృతజ్ఞతాభావంగా మీడియాలో పోస్టులు పెట్టుకుంటే దానికి నా తప్పేంటి? నేను వైసీపీలోకి వెళ్ళిపోయినట్ట? ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారో చూడండి. పోతే అతనే మాట్లాడాడు, వీడెవడో నాకు తెలియదు, వీడు నాకు సంబంధించిన వ్యక్తి కాదు. వీడు మాట్లాడిన దాంట్లో వినండి. ఎందుకంటే ఆ రోజు ప్రభాకర్ గారు నీ ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటనలో అప్పుడు మీకు చెబుతా, లోతుగా మాట్లాడాల్సి వస్తే
లోతుగా మాట్లాడాల్సి వస్తే అతను మాట్లాడింది చూడండి. మాట్లాడాల్సి వస్తే ఆయన నీకు చేసింది ఏంటో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. లోతుగా మాట్లాడటం అంటే నా కుటుంబం గురించి మాట్లాడటం. మేమెవరూ మర్చిపోలా. నీ ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటనలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ రోజు ప్రభాకర్ గారు నీ కుటుంబానికి నీకు అండగా నిలబడిన తీరు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. మేమెవరూ మర్చిపోలా. ఎందుకంటే ఆ రోజు నీ కూతురిని కాపాడే విషయంలో మేమందరం కూడా నీకు సహకరించి నీ వెన్నంటే ఉన్నాం. వీడెవడు నా కూతుర్ని మాట్లాడటానికి? ఈడేమన్నా నా బంధువా, నా ఫ్రెండా, నా ఊరోడా, నా ఏరియావాడా? ఈ పనికిమాలిన రాస్కల్ వీడికి సంబంధం ఏంటి మాట్లాడటానికి? ఇంకేం చెప్తాడంటే నీ అమ్మాయిని కూడా మేము కంటికి రెప్పలా కాపాడిన వాళ్ళలో నేను ఒకడిని. ఈడెవడో, వీడికి సంబంధం ఏంటి? నా అమ్మాయిని ఈడేం కాపాడాడు, నా అమ్మాయికి ఏమి ఇబ్బంది వచ్చింది ఈ వెధవ మాట్లాడటానికి? నువ్వు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను నా విషయాలు ఇవేమీ మర్చిపోలేదు, మర్చిపోను కూడా. దీన్ని ఏమంటారో ఒకసారి మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలను కూడా ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నా. వీడు మాట్లాడింది 2/5/2026. అదే రోజు నా తండ్రి మీద పెట్టిన దొంగతనం కేసు గురించి కూడా నేను మీ ప్రెస్లో ప్రస్తావించడం జరిగింది. పోతే నేను ఇంకొకటి దానికి సమాధానం ఇచ్చా. సమాధానం ఇచ్చి ఎప్పుడు ఇచ్చా? నేను జూన్ నెల 6వ తారీఖు ఈ నెలలో నేను సమాధానం ఇచ్చా. సమాధానం ఇచ్చేటప్పుడు ఈ ఆస్పెక్టు సంబంధించి నేను చెబుతా.